ఇక ఇదే విషయంపై స్పందించడానికి హెచ్సియు స్టూడెంట్ హతీక్ ఫోన్లలో ఉన్నారు. హతీక్ చెప్పండి, మీ హెచ్సియు భూములను కాపాడుకునేందుకు విద్యార్థులు సైతం ఇవాళ కొద్ది రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి స్వయంగా ఒక మంత్రి హోదాలా ఉండి పేమెంట్ బ్యాచ్ స్టూడెంట్స్ని ఒక పేమెంట్ బ్యాచ్ కింద అభివర్ణించడం మీరు ఎట్లా చూస్తున్నారు? సో యాక్చువల్లీ సార్, నేను క్లియర్ అంటే మినిస్టర్ అడుగుతున్న ముందు ఆ మినిస్టర్ కి అది అర్థం ఉండాలి. హలో, చెప్పండి, వినిపిస్తోంది. ఆ మినిస్టర్ కి అర్థం ఉండాలి ఫస్ట్ వాళ్ళు చెప్తున్న మాట. ఎందుకంటే మనం స్టూడెంట్, మేము ఇక్కడ అకాడమిక్ రీసెర్చ్ వర్క్ కోసం వచ్చారు ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో. సో యాక్చువల్లీ మేము ఇక్కడ చదువుకోనికి వచ్చినాం, ఇక్కడ రీసెర్చ్ చేయడానికి వచ్చినాం. ఈ భూమి కోసం అంటే మేము ఫైట్ చేస్తున్నామంటే మా పేరు పైన చేయడానికి కాదు. ఎందుకంటే అకాడమిక్ పర్పస్ కోసం, ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫ్యూచర్ కోసం మేము పోరాడుతున్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ మినిస్టర్ పోస్ట్ లో ఉండి ఇలాంటి మాటలు చెప్తున్నా అంటే వాళ్ళకి అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఎట్లా పేడ్ చేసి లైక్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కి పోస్ట్ ఇస్తారు, దాని తర్వాత సీఎం ఎట్లా అయినారు, వాళ్ళు అలా రియల్ ఎస్టేట్ గా ఏజెంట్ గా ఎట్లా పని చేశారు. ఈ మొత్తం కాంగ్రెస్ లో ఉన్న మినిస్టర్స్, కాంగ్రెస్ లో ఉన్న ఈ సీఎం, వీళ్ళు అందరూ ఇలాంటి బ్యాచెస్. వీళ్ళు పేడ్ కోసం పని చేశారు, వీళ్ళు పేడ్ కోసం ఇక్కడ మొత్తం ఇప్పుడు పని చేస్తున్నారు ప్రభుత్వంలో. సో వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు అంటే మేము స్కాలర్స్, మేము ఇక్కడ పిహెచ్డి స్టూడెంట్స్, మేము ఎంట్రన్స్ రాసి స్ట్రగల్ చేసి రీడింగ్ రూమ్ లో ఉండి పుస్తకాలు చదివి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో మన ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం, మేము మన హక్కులు తీసుకుంటున్నాం. మేము ఎవర్ పేడ్ కాదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫ్యూచర్ కోసం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రెస్పెక్ట్ కోసం మేము పోరాడుతున్నాం అని పోరాడుతూ ఉంటాం అని చెప్తున్నా రిప్లైలో ఈ మినిస్టర్ గారికి. రైట్, థ్యాంక్ యూ హతీక్.